వెల్కమ్ టు ది పాయింట్. న్యూ ఇయర్లో రాబోయే ఆసక్తికర అంశాల గురించి కృత్రిమ మేధ ఏం చెప్తుందో వెతికే ప్రయత్నం అయితే జరిగింది. అందులో భాగంగా మనిషి శరీరానికి యంత్రాలు అమర్చే ప్రక్రియకు 2024 వేదిక కాబోతుందని గూగుల్ బార్డ్ అంచనా వేసింది. దాంతో మానవులు అత్యంత సమర్థవంతంగా మారే అవకాశం ఉందని తెలిపింది. మెదడులో అమర్చే చిప్లతో కంప్యూటర్కు అనుసంధానం కాగలిగే టెక్నాలజీని రూపొందిస్తున్నారు. గూగుల్ బార్డ్ తెలిపిన వివరాలు ఒకసారి చూసుకుంటే కనుక మనుషుల మెదడు కంప్యూటర్ అనుసంధానానికి వీలు కల్పించే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ BCIలు అభివృద్ధి చెందుతాయి. వీటి సహాయంతో కృత్రిమ చేతులు, కాళ్ళు వంటి అవయవాలు అంటే బయోనిక్ లిమ్స్ అంటాం కదా, వాటిని ఇతర పరికరాలను నేరుగా మెదడుతో నియంత్రించడానికి కూడా వీలవుతుంది. భారీ బరువుల్ని ఎత్తడం, అలాగే అత్యంత వేగంగా పరిగెత్తడం, కష్టమైన పనులు చేయటం, మిలిటరీ ఆపరేషన్స్ వంటివి కూడా వీటితో సాధ్యమవుతాయి. అవయవాలు కోల్పోయిన వారు, అలాగే పక్షవాతం వచ్చిన వారు తిరిగి సాధారణ జీవితాన్ని గడపొచ్చు. మెదడు కంప్యూటర్లు కలిసి ఒక క్రియేటివిటీ, మేధోశక్తి పెరుగుతుందని చెప్పేసి గూగుల్ బార్డ్ ద్వారా తెలిపింది. అయితే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెందిన న్యూరాలింక్ సంస్థ రూపొందించిన బ్రెయిన్ చిప్లను ఈ ఇయర్ మనుషులకు ప్రయోగాత్మకంగా అమర్చి పరిశీలన అయితే చేపట్టబోతున్నారు. న్యూరాలింక్ అధునాతన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ BCI సాంకేతికతను మానవులపై ప్రయోగించే దశకు చేరుకుంది కనుక నాడీ సంబంధ సమస్యలు, అలాగే వెన్నెముక గాయాలతో కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన వారు తమ అవయవాలను కదిలించేందుకు ఈ న్యూరల్ లింక్స్ ద్వారా సహాయపడుతుందని మస్క్ చెబుతున్నారు. సో అంతిమంగా దీనివల్ల మానవాతీత శక్తి లభిస్తుంది అని అంటున్నారు. ఎలాన్ మస్క్ ప్రణాళికల్లో సగం అమలైనా కూడా ఇది మానవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి దారితీస్తుంది. మన మెదడు శరీరంలోని వివిధ అవయవాలకు నాడీ కణాలు అంటే న్యూరాన్స్ ద్వారా సంకేతాలను పంచుకుంటుంది. ఈ కణాలు పరస్పరం సంధానమై ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేస్తాయి. న్యూరో ట్రాన్స్మిటర్లు అనే రసాయన సంకేతాలతో ఇవి కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో విద్యుత్ క్షేత్రం అనేది ఏర్పడుతుంది. సో ఈ న్యూరాలింక్ సంస్థ ద్వారా మెదడును కంప్యూటర్తో అనుసంధానించే పరిస్థితి వస్తే కనుక ఇది కొంత మానవాళికి ఉపయోగపడే ఒక సాంకేతిక పరిజ్ఞానంగా చెప్పుకోవచ్చు.